హాయ్ అండి, సౌత్ ఆఫ్రికాలో మీ తెలుగు అబ్బాయిని. ఒక చిన్న కథ చెప్తాను. కథ కాదు, అది జరిగింది. 3 ఫ్రెండ్స్ ఉండేవారంట. ఒక ఫ్రెండ్ వచ్చి 6 అడుగులు ఉండేవాడంట. ఇంకో ఫ్రెండ్ వచ్చి 5.6 ఉండేవాడంట. ఇంకొకడు వచ్చి 5 అడుగులు ఉండేవాడు. ఈ ముగ్గురులోని బాగా హైట్గా ఉన్నవాడు ఆను కొట్టేస్తాను, నేను కొట్టేస్తానని చెప్పేసి అనేవాడు. ఈ మధ్యలో ఉన్నవాడు వెళ్ళి కొట్టేసి వచ్చేసి కూడా అండి. ఏమన్నా అంటే నాకు అన్నీ తెలుసు అని కూడా అండి. ఇక మూడోవాడు ఉన్నాడు చూసారా, ఆడు అన్నీ అబ్జర్వ్ చేసి కూడా అండి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఈ 6 అడుగులు ఉన్నవాడు వెళ్ళి ఏ పనైనా సరే చాలా ఈజీగా చేసుకుని వచ్చేస్తానని చెప్పేసి అనుకుని వీళ్ళిద్దరికి చెప్పేసి వెళ్ళి వచ్చి కూడా అండి. కానీ అన్నట్లో 10 ఆటల్లో 9,000 అయిపోయి ఒకటి ఏదో తెచ్చుకునేవాడంట. అయిపోయింది. ఈ రెండోవాడు ఉన్నాడు 5 ఓడిపోయి కూడా అవి తెచ్చుకునేవాడంట. ఇక మూడోవాడు ఉన్నాడా, ఆడు అక్కడికి వెళ్దామన్నా ఫస్ట్ వీళ్ళు ఎక్కడి నుంచి అయితే ఫెయిల్యూర్ అవ్వడం మొదలెట్టారో సో వాడు అక్కడి నుంచి మొదలెట్టాడండి మళ్ళీ. సో 10కి 10 వాడు గెలుచుకుంటూ వచ్చి కూడా. సో ఏంటి అంటే ఖండబలం కాదు బుద్ధి బలం కావాలని చెప్పి దీని మీనింగ్ అన్నమాట. అది ఎలా యూజ్ చేయాలనేది, ఎప్పుడు యూజ్ చేయాలనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఖండబలం అనేది జస్ట్ అది ఒక వర్డ్ అండి. నాకు తెలిసిన విషయాల్లో ఖండబలం ఉంటే సరిపోదు, బుద్ధి బలం ఉండాలంట. మీకు కుందేలు తాబేలు కథ తెలుసు కదా. సో కుందేలు ఎప్పుడు బలంగా ఉంటాను, నేనే తోపు తురుము అని చెప్పేసి ఫీల్డ్లోకి వెళ్ళిందంట. కానీ తాబేలు దానికి ఉన్న తెలివితేటలు ఎక్కువ కాబట్టి సో విన్ అయింది అది ఒక్కటే. సో కాబట్టి ఏంటంటే కావాల్సింది బుద్ధి బలంతో పాటు మన కష్టబలం కూడా కావాలన్నమాట. సో అది ఎలా యూజ్ చేయాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో ఇంకేంటి మరి విషయాలు, ఎలా ఉన్నారు ఏంటి? లైఫ్ అంతా ఎంజాయ్మెంట్, ఇంకా డబ్బులతోనే సరిపోతుంది. ఇంకా కాలాన్ని ఇంకా మనం ఏం సాధించగలమండి? అంతే, అందరూ కామన్ మ్యాన్స్ అయిపోయాం. ఏం చేస్తాం? ఇంకా డబ్బు ఉన్నవాళ్ళు అందరూ ఉన్నవాళ్ళు అయిపోయారు. ఏం చేస్తాం? మన చేతుల్లో ఏముంటుంది? ఈరోజు నడిస్తే చాలు, రేపొద్దున ఎలాగైనా చూసుకోవచ్చు. అంతే కదండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ అంతే. ఇంకా ఏం చేస్తాం? దేవుడి దేవల్ల ఇంకా ఇలా సౌత్ ఆఫ్రికా వచ్చాను, అలా జాబ్ నడుస్తుంది, వెళ్తుంది, అంతా మామూలే అండి. ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్లో పెట్టండి. అందరూ రొటీన్ లైఫ్లో అయిపోతున్నాయి కదా. రొటీన్ లైఫ్ని కొత్తగా చేంజ్ చేద్దాం అన్న సపోర్ట్ పెడితే నేను ఒక వీడియో తీసి పెడతాను మీకోసం. థ్యాంక్ యూ సో మచ్.